లెటరు చెప్పటం కాదు, లెటరు చెప్పటం అయిపోయింది. చెప్పటం 20 ఏళ్ళ నుంచి చెప్తాను ఉంది. ఈ లెటర్ ఎందుకు? నా కొడుకు నాతో బాగానే ఉండేవాడు. అతని సొంత విషయాలు నేనేం కల్పించుకునేదాన్ని కాదు. వెళ్ళేదని నా కొడుకుని చూసుకునేదని వచ్చేసేదాన్ని. మా ఇద్దరికి బాగానే ఉండేది. ఇవన్నీ రోడ్డు ఎక్కి నానా చండాలంగా ఉంటే ఈ విషయాలు ఏంటంటే ఈ అమ్మాయి కూడా బాధపడుతుంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాము. ఈ మాటలన్నీ కూడా విన్న మాట నాకు చాలా బాధ అనిపించింది. కాళ్ళు పట్టుకుంటూ ఇచ్చేవాడు కదా సీటు కేసీఆర్ కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు? ఎమ్మెల్యే పదవికి ఎవరైనా పట్టుకుంటారేమో కావాల్సిన వాళ్ళు. గోపీనాథ్ ఎప్పుడు కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాలా? వాడు పోరాడి తెచ్చుకున్నాడు. వాడి జీవితం 43 సంవత్సరాలు రాజకీయ జీవితం. 20 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాలకు వాడు రాజకీయ జీవితం. రెండోది లేకుండా అసలు ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. తప్పు ఒప్పులు చెప్తే అనుకోవద్దు. కాకపోతే జీవితం మాత్రం ఇది. పెళ్ళి ఇది ఇవన్నీ బట్టి మాటలు. ఏ ఫోటోలు చూపించి పెళ్లి చేశారటం, ఏదో చూపించేదటం లేదు. డివోర్స్ అవ్వలేదు. ఇది ఆ సర్టిఫికెట్స్ ఏమైంది, డిస్మిస్ కూడా ఇప్పుడు 2000 ఎంతమ్మా డిస్మిస్ అయిన టైము 2002లో డిస్మిస్ అయ్యి. ఏం డిస్మిస్ అయ్యింది? గోపీనాథే వేశాడు డివోర్స్కి, మళ్ళీ వెళ్ళలేదు. 2-3 సార్లు అదే దాంట్లో ఉంది డిస్మిస్ అయిన పేపర్లో కూడాను. అతనే విత్డ్రా చేసుకున్నాడు. అతనే విత్డ్రా చేసుకుంటే డిస్మిస్ అయ్యి ఈవిడే భార్య అని చెప్పి డిక్లేర్. అప్పటి నుంచి ఇప్పటికీ ఈవిడే భార్యగా ఉంది, వీడే కొడుకుగా ఉన్నాడు. ఎంతమంది ఎన్ని రకాలు చేస్తే కూడా వీళ్ళే కాబట్టి నేను అండగా ఉండవలసి ఉంటున్నాను. ఎంత చెట్టు అంత కొడుకు పోయి ఇంత బాధలు ఉంటే కూడా ఈరోజు వీధిలోకి వచ్చి ఇంతమంది ముందు ఆడి మరణమే ఒక ఇదిగా చేయవలసి ఉంటే, అది మరణమే ఒక మిస్టేక్గా చేయవలసి ఉంటే మీరందరూ ఆలోచించండి నాన్న. ఇంత అదిగా పెంచుకున్న వాడి మరణం ఒక మిస్టేక్గా చేసి ఇవ్వాలి నేను ఇక్కడ ఎక్కదలుచుకున్నాను అంటే అసలు నేను ఎట్లా ఉన్నానా పరిస్థితి అన్నది కూడా అర్థం చేసుకోండి. నేను వచ్చింది కేవలం దేని గురించి కాదు, ఈ బిడ్డలు ఇద్దరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతో నేను వచ్చి పెట్టాను. గోపీనాథ్ మృతి చెంది 3 నెలలు అయింది. 3 నెలల తర్వాత ఇదంతా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? అప్పుడు ఎందుకు రాలేదు ఇవన్నీ? బయట హాస్పిటల్కి రానివ్వలేదు, ఇక్కడికి రానివ్వలేదు. ఎవరు నాన్న? ఆయన మృతి చెంది 3 నెలలు దాటుతున్నట్టుంది సుమారు. ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నాయి ఇవన్నీ? ఆ రోజు మీరు అనలేదు.